మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసాం. అశోక్ బాబు గారి నాయకత్వంలో ప్రివిలేజ్ మోషన్ అనేది మేము మూవ్ చేసాం. అక్కడ చాలా స్పష్టంగా ఆధారాలు మేమే ఇచ్చాం. ఇన్ఫాక్ట్ ఆయన ఇచ్చే ముందర మేము ఇచ్చాం. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేయండి, లేదు ప్రివిలేజ్ చేయండి. ఇఫ్ అరే థ్రెటన్ అనే పదం ఉందా సార్? సార్ బొత్స గారు థ్రెటన్ అనే పదం ఉందా దీంట్లో? మెంబర్స్ అడుగుతున్నా సార్. అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు. ఇట్ట నుంచోండి అంటే అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి, ఎవరికి ఎనర్జీ లేదు అని ఇటు నుంచోమంటాడు. ఏంటి అధ్యక్ష? గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. ఏం సార్ ఇది? నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు, నేను ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్. థ్రెటన్ అనే పదం ఎక్కడుంది? ప్లీజ్ కూర్చోండి. బెదిరించమన్నారే కూర్చోండి. దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటన్. వాకౌట్ చేయాలంటే తలపకుండా మీరు చేసుకోవచ్చు. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. అధ్యక్ష మేము ప్రివిలేజ్ చేస్తామని చెప్పాము. ఎందుకు మాట్లాడుతున్నారు? థ్రెటన్ అనే పదం ఎక్కడుంది? కూర్చోండి. థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెటన్ అనే పదం ఎక్కడుంది? బెదిరించామన్నామే. ఇంగ్లీష్ లో థ్రెటన్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి. అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష. ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే, ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. మెంబర్ థ్రెటన్ అనే పదం ఎక్కడుందో లెట్ us discuss. ఐఎమ్ రెడీ అధ్యక్ష. థ్రెటన్ అనే పదం ఎక్కడుందో డిస్కషన్ జరగాలి. కూర్చోండి. అదే 17 మందిలో 5 చేశారు. 5లో ఒకరు ఎవరు? రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు. ఇంకొకరు ఎవరు? ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో మన యూనివర్సిటీలో చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే, విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు రిసీవింగ్. ఈయనతో మీద ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు. పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? ఏంటి అధ్యక్ష ఇది? పదం ఎక్కడుందో కూర్చోండి. ఎల్ఓపి గారిని సవాల్ ఇస్తున్నా. వేర్ ఇస్ ద వర్డ్? వేర్ ఇస్ ద మీ డిమాండ్ మీద ఎల్ఓపి గారు, మీ డిమాండ్ మీద మినిస్టర్ గారిని స్పందించమని చెప్పాను. ఆయన మాట్లాడుతున్నారు. వినండి. ఎల్ఓపి గారు మీ డిమాండ్ మీద కన్సర్న్ మినిస్టర్ గారిని మాట్లాడమన్నాం. చెప్తారు. చెప్పిన తర్వాత మీరు మీ నిర్ణయం మీరు చేయండి. దొంగ అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది అధ్యక్ష. అధ్యక్ష కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష. కరెక్ట్ పద్ధతి కాదు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళ నాయకుడు ఏమిటి అంటాడు? ఎవరిని అడిగితే పార్టీ తెలుసుకొని చెప్తారంటాడు అధ్యక్ష. ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో పనిచేస్తారు అధ్యక్ష. ఒక్కసారి ఆలోచిస్తారు అధ్యక్ష. మీ డిమాండ్ మీద వినాలి. మీ డిమాండ్ మీద, మీరు చెప్పే డిమాండ్ మీద కన్సర్న్ మినిస్టర్ గారిని అడుగుతున్నాం. ఆయన స్పందిస్తారు. వినండి. మీకు నచ్చకపోతే అదే వినకపోతే ఎలాగండి? అది మినిస్టర్ గారిని మాట్లాడలేమండి. అరే మినిస్టర్ గారు చెప్పేది వినండి.
బ్రో మీ డిమాండ్ మీద మీరు చేసే డిమాండ్ మీద మినిస్టర్ గారితో మాట్లాడిస్తాను, కూర్చోండి. అరే మీరు మీ డిమాండ్ మీద మినిస్టర్ గారితో ఎల్ఓపి గారు అధ్యక్ష, మీరు చెప్పారు సాంప్రదాయంగా మంత్రి గారు మాట్లాడారు. ఆయన మళ్ళీ అవకదలాగా వచ్చి మళ్ళీ ముందొచ్చి మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ అదే మాట్లాడుకుని మేము అడుగుతున్న సూటిగా గవర్నర్ గారితో నియమించబడ్డారు అని చెప్పేసి విషయం అందరూ తెలిసిన విషయాన్ని కూడా విద్యాశాఖ మంత్రి చెప్పారు. ఓకే, గవర్నర్ గారు నియమించిన వ్యక్తుల్ని హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన చైర్మన్ గారు వచ్చి మీరు వచ్చి రాజీనామా చేయాలని ఎందుకు అడగాలి? దాని మీద ఎంక్వైరీ అడుగుతున్నాం మేము. ఆ విషయాన్ని అడుగుతున్నాం, అంతేగాని ఇంకా తప్పించాలి. కాబట్టి మా కావాలి డిమాండ్ ఎంక్వైరీ చేస్తారా ఇదా అది మాకు కావాలి అంతే. వీ డిమాండ్ ఎంక్వైరీ, దట్స్ ఆల్. అధ్యక్ష సభను ఆటలో పెట్టండి. అధ్యక్ష సభను ఆటలో పెట్టండి. అధ్యక్ష వాళ్ళకి ఏం కావాలో మాట్లాడదాం. చెప్పేది వినండి. సభను ఆటలో పెట్టండి. అధ్యక్ష వినండి. ఇది సభా సమయాన్ని ప్రజాధనాన్ని తెలియజేయడం కూడా కట్టుబడిన అధ్యక్ష. ఈ సభ మీద ఎంత ఖర్చు పెడుతున్నా వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళకేమో ఒక నిర్దిష్టమైన ఉండదు. ప్రజలను 3 రాజధానులు అంటే నిన్న స్టాండ్ అది రేపు కొనుక్కొని వస్తాడు. అటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు, లోపల బొమ్మని రెచ్చగొడతా ఉంటాడు. ఏంటి అధ్యక్ష ఇది? సభను ఆత్మలో పెట్టండి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. మినిస్టర్ గారు స్పందించారు, కూర్చోండి. అరే మీ డిమాండ్ మీద మినిస్టర్ గారితో మాట్లాడిస్తాం, కూర్చోండి. ప్లీజ్. మీకు ఆన్సర్ కావాలా వద్దా? కాదు, మినిస్టర్ గారితో మాట్లాడిస్తామంటే మినిస్టర్ గారు మాట్లాడతారండి. కూర్చొని మినిస్టర్ గారు మాట్లాడతారు. మీకు నచ్చకపోతే ఎల్ఓపి గారు మీరు మాట్లాడారు, మీరు డిమాండ్ చేశారు. మీ డిమాండ్ మీద ప్రభుత్వం స్పందిస్తుంది. స్పందించి మీకు నచ్చకపోతే మీరు ప్రొటెక్ట్ చేయండి. అరే చెప్పనివారు కదా. రేపు ప్రభుత్వం వినండి, ప్రభుత్వానికి చెప్పే వెసులుబాటు ఇవ్వాలి. ఆగవాలండి మీ వాళ్ళు. మంత్రి గారు లోకేష్ గారు ఆగుతారు, మాట్లాడు. కూర్చోండి. మీరు ఆగండి. మీరు కూర్చోండి. మంత్రి గారు ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఇవ్వండి. ఆగమనండి. ఇప్పుడు సభ ఆటల్లో లేకోకుండా ప్రభుత్వం మాట్లాడినప్పుడు ప్రభుత్వం మాట్లాడడానికి మనకు అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. కూర్చోండి. మీ సీట్లోకి వెళ్ళండి. మినిస్టర్ గారు ఆపాం కదా, కూర్చోండి, మాట్లాడతారు. కూర్చోండి. మీరు చెప్పేటటువంటి డిమాండ్ మీద గవర్నమెంట్ స్పందిస్తుంది. కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడతారు. మీ సీట్లో కూర్చోండి. ఇది మర్యాద కాదు. మీ సీట్లో కూర్చోండి. మీకు ప్రభుత్వ సమాధానం నచ్చకపోతే మీ వేళ మీరు వినండి. కూర్చోండి. మీ సీట్లో కూర్చోండి. తెలుగు భాష అనేది అర్థం అవుతుందా లేదా? మంత్రి గారు, అంజలి గారు. అధ్యక్ష సభని ఆటలో పెట్టిన అధ్యక్ష మేము మాట్లాడతాం.
ఎల్ఓపి గారు ప్రతి దానికి లేచి రూల్స్ చెప్తారు. ఈ రోజు మేము ఇలాగా ఉంటే మాట్లాడమంటున్నారు. వీళ్ళేదో సభను బుల్డోజ్ చేద్దాం అనుకునే అధ్యక్ష, సభా సమయాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధ్యక్ష. ఇంకోటి బయటకు వెళ్తారు, పేదల నాయకుడితో మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళకి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు. సభని ఆర్డర్లో పెట్టితే మేము సమాధానం చెప్తాం. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్. మాట్లాడిస్తాను, ప్రభుత్వంతో మాట్లాడిస్తాను, కూర్చోండి. కన్సర్న్ మినిస్టర్ గారితో మాట్లాడిస్తాను, కూర్చోండి. కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడతారు, కూర్చోండి. వాళ్ళేంటి రివర్స్లో ప్లీజ్. మాట్లాడతారు? రివర్స్లో మాట్లాడతారండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. The house is adjourned to meet again at 10 a.m. March 2025.